హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకిరామ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు డైట్ విషయానికి వస్తే ఇంకా స్కూల్కి అయితే పాప అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఉదయం లేసేసి హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు సియా సీడ్స్ వేసుకొని లెమన్ వేసుకొని హాట్ వాటర్ అయితే తీసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అంబలి అయితే చేశాను అనమాట. అంబలి రాగి జావ అంటాను కదా, రాగి జావ అయితే చేసుకున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి టీ పెట్టుకున్నాను అనమాట. చక్కెర ఏమి వేయలేదు, చాయ్ పత్తి వేసి టీ అయితే మరుగుతుంది. అంబలు కూడా మరిగిపోయింది. ఇలా పల్స్గా 2 స్పూన్లే అయితే పిండి వేసాను అనమాట. ఆ నీళ్ళకి గిన్నె ఫుల్గా నీళ్ళలో 2 స్పూన్లు పిండి వేసి రాగి జావ అయితే ఇలా పల్స్గా చేసుకుందాం. 9 కల్లా రాగి జావ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను హాట్ వాటర్లో కొద్దిగా సియా సీడ్స్ నానబెట్టుకున్నాను. సియా సీడ్స్ కొద్దిగా లెమన్ వేసుకొని, ఆల్రెడీ తెలుసు కదా అందరికీ లెమన్ సియా సీడ్స్ వేసుకొని తాగితే చాలా మంచిది అనేసి. సో అలా తాగాలన్నమాట. తాగిన తర్వాత ఇప్పుడే పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా మా పెద్ద పాపకి అయితే కాలేజ్ అయితే లేదు. ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి కాలేజ్ అయితే లేదనమాట. తను ఇంట్లోనే ఉంటుంది. ఇంకా పడుకొని లేగలేదు, తనకు చూపించలేదు అనమాట. అందుకని వాళ్ళకి వీడియో తీయమంటే మళ్ళీ తిడతారు. ఇంకా పడుకొని లేగలేదు. రాత్రంతా చదువుతుంది కాబట్టి ఇక డిస్టర్బెన్స్ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి. సో సియా సీడ్స్ లెమన్ వేసుకొని వాటర్ అయితే తాగేస్తాను. ఇగోండి, ఆల్రెడీ నేను 1 లీటర్ వరకు అయితే ఒకసారి ఇలాంటివి 2 ఉంటాయి కదా, 2 మగ్గులు నీళ్ళైతే హాట్ వాటర్ అయితే తాగేసాను. పడుకొని లెగ్గానే ఇంకా నేను హాట్ వాటర్ థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకొని నేనైతే వాటర్ అయితే తాగేసాను. నెక్స్ట్ ఇంకొక 1/2 లీటర్ వరకు అయితే వాటర్ అయితే తాగేసాను. తాగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఈ సియా సీడ్స్ వేసుకొని తాగిన తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగుతాను అనమాట. మీరు కూడా టీ కానీ కాఫీ కానీ తేనె వేసుకొని తాగండి. చక్కెర అసలు వేసుకోకండి. అసలు షుగర్ అనేది మనం డైట్లో అసలు పెట్టుకోకూడదు. షుగరు రైస్ పెట్టుకుంటే కనుక మనం వెయిట్ అనేది తగ్గం. ఎంత మంచి వెయిట్ చేసినా కానీ యువతల మనం రైస్ తీసుకుంటే అస్సలు వెయిట్ అనేది తగ్గమన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే రాత్రి అయితే బర్త్డే అయిందనమాట. రాత్రి బర్త్డే ఫంక్షన్లో గులాబ్ జాములు జిలేబీలు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా నేనైతే తినలేదనమాట. అసలు అంటే తీపి తిననని అనుకున్నాను, దేవుడికైతే మొక్కుకున్నాను, దానివల్ల తినలేదనమాట. ఇంకా అదే నేనేమనుకుంటున్నాను అనమాట అంటే, ఏదైనా మొక్కుకుంటే మనం దాని మీదే ఉంటాము. మనం ఏదైనా లేదు నేను తినను అని డైట్ చేస్తున్నాను, నేను తినను అని ఆగిపోతే మాత్రం ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా తీసుకుంటాం అనమాట, తినేస్తాము. నాకు తెలిసినంత వరకు ఏదైనా మొక్కులో ఉంటే మాత్రం అస్సలు తీసుకోము మనము. నాకు అది మంచిది అనిపించింది. రాత్రి జిలేబీలు, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా గులాబ్ జామ్స్ ఇంట్లో చేశాను. గులాబ్ జామ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అసలు నేను తినలేదనమాట. నాకు అనిపించింది అరే మొక్కుకున్నాను కాబట్టి ఇలా తినకుండా ఉన్నాను. అవి కనుక తింటే మాత్రం మధ్యలో మన ఎంత మంచి వెయిట్ మనం తినకపోయినా పూర్తిగా అన్నం మానేసినా కానీ ఈ షుగర్ తింటే మాత్రం అసలు వెయిట్ లాస్ అవ్వమన్నమాట. సో మీకైతే నా మాటలతో బోర్ కొడుతున్నాను అనుకుంటాను. సో మీకు రాగి జావ తినేటప్పుడు చూపిస్తాను. టీ తాగుతాను. అందరూ టీ తాగేసేయండి. లిప్టన్ టీ తాగండి, ఏదైనా తాగండి. ఒక పూట తాగండి. టీ అలవాటు ఉండేవాళ్ళు సాయంత్రం కానీ పొద్దున్న తాగండి. లిప్టన్ టీ ఒక పూట తాగండి. గ్రీన్ టీ కానీ లిప్టన్ టీ కానీ మన లెమన్ టీ కానీ అలాంటివి 2వ పూట తాగండి. ఈ పూట ఉదయం తాగితే ఉదయం టీ కానీ కాఫీ కానీ తాగితే ఇంకా సాయంత్రం ఉంటుంది కదా 4కి 4:30కి అలా లిప్టన్ టీ కానీ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ తీసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లెమన్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇదే సియా సీడ్స్ వాటరు. మళ్ళీ రాగి జావా నేను వేడిగా ఉంది కదా ఇప్పుడు పల్స్గా దాంట్లో కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని, లేదంటే అలానే తాగేస్తాం, నిమ్మకాయ పిండుకొని తాగేసినా మంచిగా ఉంటుంది. సో మీకు ఎలా తాగుతాను ఏంటనేది చూపిస్తాను. సో టైం వచ్చేసి 9 అయిపోయిందనమాట. చూడండి, ఇదిగోండి రాగి జావలో కొద్దిగా పెరుగు వేసుకొని తాగుతున్నాను అనమాట కొద్దిగా. ఇప్పుడు వచ్చేసి మీకు ఇలా చూపిస్తాను. ఇదిగోండి, చూసారా? ఈ క్వాంటిటీ తీసుకోండి, ఇంకా తక్కువైనా పర్వాలేదు. ఇదిగోండి, ఈరోజు మళ్ళీ 12కి 11:30 కల్లా లంచ్ అయితే చేసేయాలి. లంచ్ వచ్చేసి రైస్ కాకుండా చపాతీ కానీ దోశ కానీ ఇడ్లీ కానీ అలాంటివి తీసుకోవాలి. లిమిటెడ్గా తీసుకోవాలి. ఏది తీసుకున్నా కానీ డేలో మొత్తం మనం ఆకలి వేయకుండా అంటే తింటాము. మనకి ఏంటంటే మరీ ఎక్కువ తీసుకోకుండా
ఏంటంటే లిమిటెడ్గా తీసుకుంటే స్లోగా తగ్గుతామన్నమాట. మరి ఏంటంటే ఇప్పుడు ఉదయం తీసుకొని మళ్ళీ ఈవినింగ్ తీసుకుంటే మధ్యలో ఆకలేస్తుంది కదా, ఏదైనా తినేస్తామనేసి నేను అందుకనే 9కి మనం జ్యూస్ తీసుకునే టైంలో ఏదైనా తినేది చెప్తున్నాను. రాగి జావ కానీ, ఫ్రూట్ సలాడ్ కానీ, చాయ్ బిస్కెట్ కానీ అలాంటివి చెప్తానమాట. సో చిన్న బ్రెడ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ అలాంటివి చెప్తూ ఉంటాను. సో అలాంటివి తీసుకోవడం ఏంటంటే మనకు ఆకలేదు, వెయిట్ పెరగమన్నమాట. మనం లంచ్ టైం కల్లా ఆకలి అనేది వేయదనమాట. లేదు మేము ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఇది సమ్మర్ కాబట్టి వాటర్ మిలన్ జ్యూస్ కానీ, లేదు అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయ ఆ జ్యూస్ కానీ తీసుకున్నా పర్వాలేదనమాట. లేదంటే ఒక కోకోనట్ వాటరు, ఒక బోండం అదే తీసుకుంటే పర్లేదనమాట. సో రోజుకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. సమ్మర్ కాబట్టి మనము బాగా ఏదైనా చలవ చేసే వస్తువులు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాగి జావ తాగేస్తాను, ఎందుకంటే ఇందులో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ అయితే మీకు లంచ్ ఏం చేసుకుంటాను, ఏం తింటాను అనేది చూపిస్తాను. సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను అటుకులతో పోహా చేసుకున్నాను. దానికి నంచుకోవడానికి ఆనియన్ పెట్టుకున్నాను. మీరైతే 2 ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకోండి. 2 ఎగ్స్ ఉడకబెట్టినవి, అవి ఎల్లో తీసేసి వైట్ అయితే తీసుకోండి. నాన్ వెజ్ తినకపోతే ఇంకేం చేయలేం కదా, కీరా, ఆనియన్, క్యారెట్, పన్నీర్ తీసుకోండి. చాలామంది పన్నీర్ కాస్ట్ ఎక్కువ, మేము కొనుక్కోలేమంటున్నారు కాబట్టి పన్నీర్ కొనుక్కొని తినగలిగిన వాళ్ళు పన్నీర్ అయితే తీసుకోండి. లేదంటే ఇలా కీరా, ఆనియన్, క్యారెట్ కానీ తీసుకోండి. నేనైతే పోహా చేశాను. ఎలా చేశాను ఏంటనేది ఆయిల్ తక్కువ వేసి, సాల్ట్ తక్కువ వేసేసి, నిమ్మకాయ వేసుకొని నేనైతే చేసుకున్నాను. ఈ పోహా వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడాలంటే చూడండి. లేదు అంటే మేము చేసుకోగలము, తింటాము, మేము ఎప్పుడు చేసుకుంటున్నాము, తింటాము అంటే డైరెక్ట్ చేసుకొని తినండి, ఆయిల్ తగ్గించేసేయండి. చూసారు కదా, ఇప్పుడైతే తింటాను. ఇట్లా వస్తే బాగుంది కానీ ఇదిగోండి ఈరోజు లంచ్లోకి కదా పోహా చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి దీని మీద వచ్చేసి నేను ఆనియన్తో తింటానమాట. నేను మీద నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఆనియన్ మీద ఆల్రెడీ పోహాలో నిమ్మకాయ వేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆనియన్ నంచుకుంటే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. ఇప్పుడైతే తినేస్తాను అనమాట. పోహా తిని చాలా రోజులైంది. ఇలాంటి డైట్లో ఉండేటప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయి అనమాట, లేదంటే గుర్తురావు. డైట్లో ఉండేటప్పుడు, లేదు అంటే మనకి ఇంట్లో ఏమి టిఫిన్ లేనప్పుడు ఇలాంటివి గుర్తొస్తాయి. డైట్లో ఉండేటప్పుడు ఎలాంటివి తిన్నా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. కరివేపాకు అనేది సన్నగా కట్ చేసుకున్నాను తినేవచ్చు అనేసి. సో మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తాననేది చూపిస్తాను. మళ్ళీ డిన్నర్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. హలో అండి, ఇప్పుడు వచ్చేసి నేను 2 అయిందనమాట. ఇప్పుడైతే బటర్ మిల్క్ అయినా కొబ్బరి నీళ్ళైనా ఏదైనా లిక్విడ్ తీసుకుందాం అనేసి అనుకున్నాను. ఇప్పుడు బయటికి వెళ్ళాము. బయట నుండి వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకుందాం అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. ఒకప్పుడు వచ్చేసి 40-50 రూపాయలు ఉండేదన్నమాట. అప్పుడు కొద్దిగా బాటిల్ సైజ్ కూడా పెద్దగా ఉండేది. ఇప్పుడు బాటిల్ సైజ్ తక్కువైపోయింది, ఇంకా రేట్ ఎక్కువైపోయింది అనమాట. లీటర్ అని ఇచ్చారు, ఇవి లీటర్ ఉండవు, హాఫ్ లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయేమో. అయితే ఇప్పుడు నేను వచ్చేసి నేను 11 కల్లా లంచ్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇవ్వండి ఈ గ్లాస్ కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. కోకోనట్ వాటర్ లేకపోతే కనుక వాటర్ మిల్క్ కానీ, లేదంటే వాటర్ మిలన్ జ్యూస్ కానీ తీసుకోండి. సో ఇదిగోండి, ఇప్పుడు బయటికి వెళ్ళాము, తీసుకొచ్చాను అనమాట. లేకపోతే వాటర్ మిల్క్ చేసుకుందాం అనుకున్నాను. సో మళ్ళీ ఈవినింగ్ డిన్నర్లో కలుసుకుందాం. హాయ్ అండి, ఇప్పుడు సాయంత్రం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. ఇప్పుడు 2కి నేను 2:30 కల్లా కోకోనట్ వాటర్ అయితే తాగాను. ఇంకా దాని తర్వాత నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 4:30 అవుతుంది కదా. పొద్దున్న అయితే నేను టీ తాగాను, మీరు చూసారు కదా, టీ పెట్టుకున్నాను. తాగడం అయితే చూపించలేదు కానీ టీ అయితే తాగాను. ఇప్పుడు వచ్చేసి నేను
లిప్టన్ టీ అయితే తాగుతున్నాను. ఇదిగోండి లిప్టన్ టీ అయితే తాగుతున్నాను. పొద్దున్న తాగితే ఈ పూట తాగను అనమాట, సాయంత్రం తాగితే అదే పొద్దున్న టీ తాగాను కదా, ఇప్పుడైతే లిప్టన్ టీ ఏదో ఒక పూటే. అదేనా టీ ఏంటంటే కొద్దిగా అలవాటు తగ్గించాలి. పొద్దున్న కూడా ఇంకా తగ్గించేస్తాను. కానీ ఏంటంటే పొద్దున్న బాగా అలవాటు అయిపోయింది చాయ్ తాగడం. దానివల్ల ఏంటంటే ఒక బుక్కను చాయ్ తాగుదాం అనే దాని దొరికే దృష్టి ఉంటుంది అనమాట. ఎంత తేనె కలుపుకొని తాగినా టీ అనేది మానేయాలి. ఇదిగోండి లిప్టన్ టీ అయితే తాగేస్తాను. ఇప్పుడు వచ్చేసి మీ ఇంట్లో లిప్టన్ లేకపోతే గ్రీన్ టీయా, లెమన్ టీయా, జింజర్ టీయా అట్లాంటివి పెట్టుకోండి. లేదంటే నార్మల్ జీరా వాటర్ అయినా తీసుకోండి. నేను పౌడర్ అయితే చేసాం చూడండి, ఆ పౌడర్ వేసుకొని హాట్ వాటర్లో కలుపుకోండి. ఎప్పుడు తాగినా పర్వాలేదు. అది వచ్చేసి ఇది హాట్ వాటర్లో కొద్దిసేపు ఇలా అయిన తర్వాత తాగేస్తానమాట. సో డిన్నర్కి ఈరోజు వచ్చేసి ఏం చేస్తాను ఏంటనేది డిన్నర్లో చూపిస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. హాయ్ అండి, ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేను ఏం చేసుకున్నానో ఈరోజు ఏం తింటాను అనేది మీకు చూపిస్తాను రండి. సో ఈ రోజుకైతే ఇడ్లీ చేసుకున్నాను. మన ఇంట్లో ఏది ఉంటే అది చేసుకోవాలన్నమాట. ఇదే ఉండాలని ఏమీ లేదనమాట. నేను ఇదే ఉండాలని ఏం చెప్పట్లేదు. దోసపిండి ఉంటే దోసపిండి, ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి. అంటే మనకి ఇప్పుడు నేనైతే రాగిలు వేసి రుబ్బుతాను అనుకున్నాను. కానీ ఇంట్లో మళ్ళీ నా ఒక్కదానికే అనేసి చాలా రోజులైంది కదా అనేసి చేసుకున్నాను అనమాట. చట్నీ విషయానికి వస్తే మంచి చూపి ఇలా చట్నీ విషయానికి వస్తే నేను టమాటా, ఆనియను, ఒక 2 ఎండుమిరపకాయలు, ఇంత గడ్డుప్పు, నీళ్ళు వేసి ఆయిల్ వేయకుండా నీళ్ళు వేసేసి నీళ్ళల్లో ఉడికించిన తర్వాత గ్రైండ్ చేసేసాను. దీనికి పోపు ఏమీ పెట్టట్లేదు చూడండి. ఇదే మన చట్నీ అనమాట. పల్లీలు ఏమి వేయలేదు, ఆనియన్, టమాటా. నేనైతే 3 ఇడ్లీలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇగోండి 3 ఇడ్లీలు అయితే తీసుకుంటున్నాను. ఈ చట్నీ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో పెట్టాను. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ 3 ఇడ్లీలు తినేసేయాలన్నమాట. ఇదే మనకు డిన్నర్. ఇది తిన్న తర్వాత వచ్చేసి నేను జీరా వాటర్ అయితే తాగుతానని చెప్పాను కదా, జీరా వాటర్ మొన్న ఇట్లా చూపిస్తాను. అది కూడా మీకు ఇప్పుడు వద్దులేండి, అది నేను వాటర్ తాగేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే డిన్నర్ అయితే తినేస్తాను. తినేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత వాటర్ తాగింది కూడా మీకు చూపిస్తాను. ఒక ఫోటో తీసి ఇదిగోండి డిన్నర్ అయితే ఇప్పుడు తినేస్తాను అనమాట. డిన్నర్ తినేసిన తర్వాత మీకు మళ్ళీ జీరా వాటర్, వామ్ వాటర్ ఎలా తీసుకోవాలి, ఎలా తాగాలి కూడా మీకు చూపిస్తాను. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకెందుకంటే ఏంటంటే ఇంకా నేను వీడియోలు చేయాలని నాకు ఉంటుంది అనమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగాను కదా, అడిగినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాను. ఆయిల్ ఏం లేకుండా ఇలా చట్నీ చేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకొని చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని నీళ్ళల్లో ఉడికించేసి గ్రైండ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఒకరు కామెంట్ చేశారు నవిలి మింగండి అని. అంటే వీడియో చేస్తున్నాను కదా, వీడియో చేసి నవిలి మింగి మీకు ఆన్సర్ ఇచ్చేసరికి చాలా టైం పడుతుంది. నేను నవిలి తింటానమాట ఏదైనా తిన్నా కానీ. సో వాళ్ళకైతే నేను చెప్తున్నాను నవిలి మింగుతాను, మీరు చెప్పినట్టే చేస్తాను. సో అప్పటి వరకు మళ్ళీ వాటర్ తాగేటప్పుడు మళ్ళీ చూద్దాం. హాయ్ అండి, ఇంకా డిన్నర్ అయిపోయింది కదా. ఇంకా డిన్నర్ తిన్న తర్వాత వచ్చేసి 1/2 అవర్ తర్వాత అయితే నీళ్ళు అయితే మరిగించేసాను. చల్లకు కూడా అయిపోయేవి. ఇవి వచ్చేసి దీంట్లో వచ్చేసి తేనె వేసుకున్నాను. కొద్దిగా తేనె వేసుకొని ఈ నీళ్ళు కొద్దిగా వడకట్టుకుని ఇది ఇద్దరికి మరిగించాను అనమాట. ఇవ్వండి, ఇవి నాకు, ఇవి మా పాపకి. దీంట్లో వచ్చేసి చియా సీడ్స్ కొద్దిగా లెమన్ వేసుకొని తాగేయాలి. ఒక నిమిషం లెమన్ తెస్తాను. ఇదిగోండి లెమన్ వేసుకొని ఇప్పుడు తాగేస్తాను. చేదుగా ఉంటుంది కదా, అది ఇది 2 మిక్స్ చేసి మరగబెట్టాను కదా, కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి తేనె వేసుకొని చియా సీడ్స్ లెమన్ వేసుకొని తాగేయడమే అనమాట. ఇప్పుడు డిన్నర్ అయిపోయినా ఒక అరగంటకి అయితే తాగేసేయండి. ఒక ఫోటో ఇప్పుడైతే తాగేస్తాం. తాగిస్తాను. తాగిన తర్వాత ఇంకా అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ వీడియోతో వస్తాను అనమాట. అప్పటి వరకు అయితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.